ఎరా తినడానికి తినలేదు కానీ మీసాలకి సంపంగి నూనె కావాలేట్రా అని అనువరండి. అప్పుడులోనైతే మనం అక్కడే ఉన్నాం. ఆ సంపంగి చెట్టు ఒకసారి మీరు చూడండి, ఒకసారి మొదలైతే చూడండి. మొదలైతే ఇలా ఉంటుందండి. ఇది ఎక్కువ ఈ సంపంగి పూల చెట్టు అన్నది అడవులు ఎక్కువ పండుతాయండి. ఈ మధ్యకాలంలో ఇంట్లో ఎదురుగా అన్నది వేసుకుంటున్నారు. ఆకైతే కొంచెం దళసరిగా ఉండి కొంచెం ఎక్కువ ఆకు అన్నది ఉంటుందండి. చాలా పచ్చగా ఉంది. ఒక పువ్వు అన్నది నేను తెంపుతాను. వా స్మెల్ అయితే చాలా బాగుందండి, చెప్పకూడదు, సూపర్ ఉంది. మీరు ఎప్పుడన్నా ఈ సంపంగి పువ్వు వాసన ఎప్పుడైనా చూసినట్లయితే కామెంట్ చేయండి, మర్చిపోకండి. అప్పుడులో రాజులు అన్నదే ఈ సంపంగి నూనె అన్నదే మీసాలకు ఎట్టుకునేవారండి. ఈ సామెత ఎలాగొచ్చిందంటే అప్పుడు అలాగొచ్చింది. అంటే తినడానికి తినలేదు కానీ మీసాలకి సంపంగి నూనె పెట్టడం ఎందుకు అనేవారు. మీలో వాళ్ళకన్నా ఈ సంపంగి నూనె తయారు చేసుకోవాలని ఉద్దేశం ఉంటే ఈ సంపంగి పూలన్నీ మనం సేకరించి కొబ్బరి నూనెలు అన్నది వేసేయాలండి. వేసిన తర్వాత బాగా మరబెట్టిన తర్వాత ఈ వాసన అన్నది ఆ కొబ్బరి నూనె అన్నది పడేస్తుంది. అప్పుడు మనకి సంపంగి నూనె అన్నది ఆ విధంగా తయారవుతుందండి. మీలో వాళ్ళని ఇలా తయారు చేసినట్లయితే కామెంట్ చేసి చెప్పండి.